హలో అండి, ఈరోజు ఈ వీడియోలో చేపల పులుసు ప్రిపరేషన్ అనేది నేను చూపిస్తాను. దీనికోసం ముందుగా బాండీ పెట్టుకున్నాను. నేను బాండీ పెట్టుకుని ఒక 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకున్నానండి. ఆయిల్లో మనం చిన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు, ఒక 5-6 పచ్చిమిర్చి కూడా కట్ చేసుకుని వేసుకున్నాను. పొడుగ్గా చీల్చుకొని వేసుకోండి, టేస్ట్ అనేది బాగుంటుంది. ఇదంతా కూడా మనం బాగా ఫ్రై చేసుకోవాలి, కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. దీన్ని మనం లిడ్ పెట్టేసుకొని మగ్గించుకుందాం వీటిని. అలాగే మసాలా కూడా చూద్దామండి. ఒక 2 టేబుల్ స్పూన్స్ ధనియాలు, అల్లం, వెల్లుల్లి, జీలకర్ర, చెక్క, లవంగ, ఇవే సింపుల్ ఇంగ్రీడియంట్స్ అండి మసాలాకి. ఈ మసాలా అయితే చేపల కూరకి బాగుంటుంది. ఇవన్నీ కూడా 1 బై 1 మిక్సీలో వేసేసుకొని నేను గ్రైండ్ చేసుకుంటాను. ఇలా మొత్తం గ్రైండ్ చేసేసుకోండి మెత్తగా, పేస్ట్ లాగా. మసాలా అనేది ప్రిపేర్ అయిపోయింది కదా, ఇప్పుడు దీన్ని మనం పక్కన పెట్టేసుకుందాం. అలాగే ఒకసారి చూద్దామండి, ఉల్లిపాయ ముక్కలు బాగా కొంచెం మగ్గినాయేమో ఒకసారి చూసుకుందాం. ఇందులో కొంచెం కరివేపాకు కూడా వేసుకుంటే మనకి ఫ్లేవర్ అనేది టేస్ట్ బాగుంటుంది. ఎవరైనా కనుక ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మన ఛానల్లో చూసి మీకు నచ్చితే కనుక, కంటెంట్ ఉంది అనుకుంటే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ఇవన్నీ కూడా బాగా ఫ్రై అయిపోయినాయి కదా. ఇందులో ఇప్పుడు మనం చేప ముక్కలు, నేను ఆల్రెడీ క్లీన్ చేసి పెట్టుకున్నానండి చేప ముక్కల్ని. వీటిని ఇందులో మనం 1 బై 1 యాడ్ చేసేసుకుందాం. వీటిని చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలండి, ఎందుకంటే ఇవి బాగా డెలికేట్గా ఉంటాయి కదా. మనం ఏదన్నా ఇది చేసామంటే కనుక కొంచెం ముక్క విరిగిపోయే ఛాన్స్ ఉంటుంది. ఇలా 1 బై 1 వేసుకోండి, విరిగిపోకుండా ఉంటుంది. కొంచెం వెడల్పుది అయితే మీకు కంఫర్ట్గా ఉంటుందండి చేపల కూర చేసుకోవడానికి. ఇలా అన్నీ కూడా వేసేసుకున్న తర్వాత దీన్ని మనం లిడ్ పెట్టేసుకొని ఒక 2 to 3 మినిట్స్ బాగా మగ్గించుకుందాం. దీనికి బాగా కూడా మగ్గితే కనుక ముక్క అనేది బాగుంటుందండి. తర్వాత నేను చింతపండు కూడా నానబెట్టుకుని పక్కన పెట్టుకున్నాను. ఈ చింతపండు నానేసరికి మనకి కూర అయ్యేసరికి చింతపండు కూడా నానిపోతుంది. చూద్దామండి, ఇప్పుడు ముక్కలను కూడా చూద్దాం ఒకసారి. ఇందులో ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు, ఒక 4 to 3 టేబుల్ స్పూన్స్ కారం కూడా యాడ్ చేసుకుందాం. మీ కారం తినే బట్టి మీరు వేసుకోవచ్చండి, ఎందుకంటే చేపల కూరలో నీచు కదా, ఇది కొంచెం కారంగా ఉంటేనే మనకి టేస్ట్ అనేది బాగుంటుంది. ఇందులో టేస్ట్కి సరిపడగా సాల్ట్ కూడా వేసుకోండి. మీ టేస్ట్కి సరిపడగా సాల్ట్ కూడా యాడ్ చేసేసుకొని వాటర్ వేసేసుకొని ఉడికించేసుకుందాం దీన్ని. ఇప్పుడు ముక్కలు ములిగేంత వరకు కూడా అవసరం లేదు, కొంచెం ఒక చిన్న గ్లాస్ నీళ్ళు పోసుకుంటే సరిపోతుంది మనకి. ఇవన్నీ కూడా ఒకసారి స్లోగా కదుపుకోండి, ఎందుకంటే మీరు బాగా గట్టి పెట్టి కదిపేస్తే కనుక ఇవన్నీ కూడా విడిపోతాయండి. అలా కదుపుకున్న తర్వాత ఇవన్నీ కూడా చూసారు కదా, ఇలా మొత్తం అంతా సెట్ చేసుకుని ఒకసారి మూత పెట్టేసుకుంటే మనకి స్లోగా ఉడకటం స్టార్ట్ అవుతుంది. ఈ టైంలో మనం కొంచెం ఉడికిన తర్వాత మనం చింతపండు పులుసు అనేది ఇందులో యాడ్ చేసేసుకుందాం. చింతపండుతో పాటే ఉడికిస్తేనే ముక్క అనేది టేస్ట్ బాగుంటుందండి. అలాగే మసాలా కూడా ఇందులోనే యాడ్ చేసేసుకుందాం మనం. ఇందాక నేను రెడీ చేసుకున్న మసాలా ఉంది కదా, ఆ మసాలా కూడా ఇందులోనే యాడ్ చేసేసుకుందాం. ఒక్కసారి స్పూన్తో కలిపేసేసుకొని మసాలా అనేది యాడ్ చేసేసుకోండి. ఈ మసాలా కూడా దీనికి పర్ఫెక్ట్ అండి, ఇంకేం అవసరం లేదు. సింపుల్గా ఇలాగా మసాలా కూడా యాడ్ చేసేసుకొని ఒకసారి మనం గరిటెతోటి పైన అలా సర్దుకుంటే కనుక సరిపోతుంది. అంతే ఫ్రెండ్స్, దీన్ని మనం మూత పెట్టేసుకుని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని దీన్ని మగ్గించుకోండి. హై ఫ్లేమ్లో పెడితే కనుక ఇది బాగా ఇది అయిపోతుందండి, విడిపోతుంది ముక్క కూడా. కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసేసుకుంటే ఇప్పుడే దీంతో పాటు ఉడికితే కొత్తిమీర కూడా టేస్ట్ బాగుంటుంది. ఇలా వేసేసుకున్న తర్వాత మనం లిడ్ పెట్టేసుకుని ఒక 5 to 10 మినిట్స్ ఉడికించుకుంటే మనకి కర్రీ అనేది రెడీ అయిపోతుంది. సిమ్లో పెట్టుకొని కర్రీ అనేది మనం ప్రిపేర్ చేసేసుకోవచ్చు. అంతే ఫ్రెండ్స్, చూద్దాం ఇప్పుడు ఒకసారి కూర చూద్దాం. చూసారు కదా, ముక్కది పర్ఫెక్ట్గా ఉడికిపోయింది. ఈ వీడియో నచ్చినట్లయితే కనుక ఖచ్చితంగా లైక్ చేయండి.